మరి 8 సంవత్సరాలు ఆ దేవాది దేవుడు మరి ఆ బిడ్డ సంవత్సరాలు మటుకు సంవత్సరం అంది ఆ బిడ్డ మీద యెహోవా కన్నులు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 8 సంవత్సరాలు కాచి కాపాడి 9వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవాది దేవుడికి ఆ విరువురు కలిత కృతజ్ఞత కూడిక ఏర్పరచుకుని మనందరినీ ఇక్కడికి సమకూర్చారు. ఎలా ఉండాలో ఏం చేయాలన్నది నేను మరి ప్రార్థన చేయండి. ఆ పరలోకం నుండి తండ్రి మనతో ఏమైతే మాట్లాడతారో మరి మాట్లాడి వారికి తెప్పరిల్లి చేయలాగా ఉండాలని కోరుతున్నాను. మీరు డిసిప్లిన్ ప్రార్థన. మహాబంకనుడ గొప్ప దేవ, నీకేమిచ్చి మేము రుణం తీర్చలేం. ఏటగాడు ఊరు నినాశన గారి తెగుల నుండి ఇశ్రాయేలు కాపాడుడు కొనుగోడు నిద్రపోకుండా కంటికి రెప్పలా కాచి కాపాడి రాజుగారి కుటుంబాన్ని వారి బంధువర్గము సమస్తాన్ని ఇంతవరకు మీరు కాచి కాపాడారు. కుమారాన్ని దయా కిరీటాను నైనా దయచేశారు. నీకు వందనాలు. అల్పుడును అయోగ్యుడును మీరే ఉండి మాట్లాడండి. ఓ దేవా, బిడ్డలతో మీరే కొద్ది నిమిషాలు మాట్లాడి నీ నామానికి ఘనత మహిమ తీసుకోమని నీ ప్రియకుమారుడు అతి శాస్త్రమైన నామలో నేను మిక్కిలి నేను చేరుకున్నాను తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఎన్ని తలచినా ఏది అడిగినా ప్రభువా నీ వాక్కుపై ఆలకించుమా ప్రభువా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలో నా లేక నిలవలేను. నీ ప్రేమ లేక ఇళ్ళలో నా లేక నిలవలేను. అడవి పువ్వులే అడవి పువ్వులే ఆలకించుమా ప్రభువా. ఏది అడిగినా ఆపదలో నన్ను ఎన్నా నా కాపరి నీవై నాడు గుండెలే. ఆపదలో ఎన్నాంటి ఉన్నా నా కాపరి నీవై లోకమంతలో నుండి వేలు చేయవో ప్రభువా, వేలు చేయవో. ఎన్ని తలచినా ఏది అడిగినా నాటిని గమనించే నన్ను ప్రేమించే పూగల్వరిలో వేదమైతివా. నాటిని గమనించే నీదు యాగమే నిత్యదేవమో ప్రభువా, నిత్యదేవమో. ఎన్ని తలచినా ఏది అడిగినా ప్రభువా. హల్లెలూయా. దయతో మరి అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు ఎవరు తిరగొద్దు. యెహోవా కన్నులు సంవత్సరాలు 3 సంవత్సరం అంతయు ఎవరి పట్ల కాపాడాడు?
రాజుగారు గర్భఫలం యెహోవాయిచ్చు, వారికి 2 బిడ్డలు ఇచ్చారు. కుమారుడు సాక్ష్యం, గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానాన్ని. ఆ బిడ్డలు ఎలా పెంచాలి? కంఠం తేలికే, పెంచడం కష్టం. పెంచలేక ఇంకా 4వ సంవత్సరం రాకముందే బడిలో పంపేస్తున్నారు. పెంచలేక మరి ఇవరకే మా తల్లిదండ్రులు మేము ఎనమడుగురు అంట. మరి మా అమ్మ ఎలా కనిపించిందో కానీ 2 పెంచలేక ఎన్ని చడిబాట్లు పడిపోతున్నారు చెప్పలేము. ఇప్పుడు 2 పెంచలేక 2 పెంచలేక మా అమ్మ ఎనమడుగురు కానిపంట 8 వాళ్ళు ఎలా పెంచారో మరి. 2 పెంచలేక ఎన్ని బాధలు పడిపోతున్నాం. అమ్మాయి నాకు ఒక కన్స్ట్రక్షన్ తగిలిపోద్ది, నేను మాట్లాడలేను, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల రాజుగారు వారి కుటుంబం కొరకు చాలా సంగతులు చెప్పారు. అవన్నీ మనం వచ్చిన వాళ్ళు ఆ బాధలన్నీ మనం ఎవరైనా తీర్చగలదామా? ఎవరో తీర్చలేము. ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. పోనీ ఆయన పని చేసిన వరముగా తీస్తారా? పని చేయించుకుంటాడు కానీ బాధలు మాత్రం తీర్చలేరు. ఎద్దు బాగుంటే ఎద్దు ఎప్పుడైనా వస్తారు, వెళ్తే జీతం ఇస్తారు, వెళ్ళపోతే జీతం ఇవ్వరు. మనుషులు నమ్ముకోవద్దు. ఎవరు నమ్ముకోవాలి? దేవుని మీద ఆధారపడాలి. ఈ పరిశుద్ధ లేఖనాల గ్రంథంలో దేవుని మీద ఆధారపడే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయో అన్నది 1, 2 చెప్పి నేను త్వరగా ముగిస్తాను. రాజుగారు చాలా ట్యాబ్లెట్లు వేసుకుంటూ వాంతులు వచ్చేస్తున్నాయి. నేను అసలు ఈ మధ్యలో అసలు నా చరిత్రలో ఎప్పుడు ఈ మధ్యలో ఈ సంవత్సరం నేను ట్యాబ్లెట్లు వాడుతున్నాను తప్ప అంతకుముందు నేను ట్యాబ్లెట్లు అసలు వేసుకునేవాడిని కాదు. ఇప్పుడు నా షుగర్ ఎక్కువైపోయింది అని డాక్టర్ దగ్గర తిడితే ఇప్పుడు నేను ఆ బిల్లలు వాడవచ్చేస్తుంది, లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు ఆయన అని బిల్లలు వాడమంటే వాడతాను. నేను ఇష్టపడినాం, తప్పగా వాడుతాను. ఎన్ని పిల్లలు అసలు ఎన్ని పిల్లలు ఇచ్చారో చెప్పలేం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే షుగర్ బిల్లలు, బీపీ బిల్లలు, ఇంకా గ్యాస్ బిల్లలు, ఇంకా నెప్పులకి పిల్లలు, ఇంకా ఎన్నెన్నో ఏమేమన్నా అడిగితే అన్నీ చెప్పాను నేను. అన్ని పిల్లలు సరిగా ఇన్ని అయినాయి. ఎప్పుడు ఏ పిల్లలు వేసుకోవాలో నాకు తెలియదు. అయినా ఎన్ని పిల్లలు మింగినా ఇప్పుడు ఈ పిల్లలతోటి సరిపెడతామా? తలకాయ పోటీ అంటే మళ్ళీ మంది లోపు గడికి ఆ పిల్లలు అట్టుకొస్తారు. మళ్ళీ కాల్ చేయకపోయిందంటే టీటీ ఇండేస్ ఎన్ని మందులు వాడినా ఏ హాని కలగలేదు ఇప్పటికే. రాజుగారికి ట్యాబ్లెట్ వేసుకుంటూ వాంతులు వచ్చేస్తున్నాయి. కారణం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏమీ లేదంటున్నారు. ఆయన కారణం ఏంటి అని ఆలోచించాలి. ఆయనకి పొల్యూషన్ వల్ల ఆయనకి గ్యాసు, ఆయనకి బిల్లలు వేసుకుంటే వాంతులు వచ్చేస్తున్నాయి. ఆయన కారు తోలుతాడు కదా, పొల్యూషన్ అని చేత చాలా జాగ్రత్తగా మీరు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. పొల్యూషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆరోగ్యాన్ని మీరు చాలా, మేము వర్మగారు బాగు చేయలేరు, మేము ఎవరం బాగు చేయలేము. దేవాది దేవుడు మిమ్మల్ని బాగు చేయాలి. మీరు కూడా కంట్రోల్గా ఉండాలి. మంచిది. మీ పిల్లలు ఎలా పెంచాలన్నది దాని కొరకు ఆలోచించాలి. మనం పిల్లల్ని కంట్రోల్ తేలిగా కానీ పెంచడం కష్టమని చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు. నాకు మా సంతానం చెప్తే మీరు నోరు మూసుకుంటారు. మా పిల్లల పరిస్థితి చెప్తే, అమ్మా వాళ్ళకి 24 గంటలు ఫోన్ పాడేశారు. ఆ పిల్లలకి కనేసి ఏం అప్పగిస్తారు వాళ్ళకి? ఈడుకో ఫోను, ఆ పిల్లకో ఫోన్ ఇచ్చేసారు. పెద్ద పెద్ద ఫోన్లు. వాళ్ళ ఫోన్లకు అలవాటు అయిపోయి మాట్లాడలేదు. వాళ్ళకి మాట్లాడలేదు. వాళ్ళకి ఫోన్లు బొమ్మలు తప్పితే ఫోను, బొమ్మలు ఫోన్ తప్ప
మనం ఎన్ని చెప్పిన ఇంకా వాళ్ళకి అర్థం అవట్లేదు. అర్థం అవక వాళ్ళ కనీ ఆ బాధ పడలేక మా ఇంటికాడ పడేశారు ఆ పిల్లవాడిని. ఆ తోడు మేము ఎలా పడుతున్నాం? తల్లి తండ్రులు బిడ్డల్ని జాగ్రత్తగా పెంచాలి, వాళ్ళకి ఫోన్లు ఇవ్వకూడదు. మీకు అర్థమైందా? మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలు మీ ఇద్దరు ఆ పిల్లలు చూస్తా మీరు మీ ఇంట్లో ఉన్న మీ కష్టకాలన్నీ కూడా ఆ పిల్లలు ఎవరు వినకూడదు. సైన్స్ ప్రకారంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీ కష్టకాలన్నీ మీ ఇద్దరే వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోండి. ఎప్పుడు పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోవాలి తప్ప పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మీరు మాట్లాడకూడదు. వాళ్ళు మొక్క వచ్చిన తర్వాత వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మా అమ్మ ఇలా మాట్లాడుతుంది, మా నాన్న ఇలా మాట్లాడతారని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి నానా పరిస్థితులు, వాళ్ళ వాతావరణ పరిస్థితులు, వాళ్ళకి చదువు మీద ఉండదు, మరి ప్రపంచం మీద ఉండకుండా రకరకాలుగా మన బిడ్డలు మనమే పాడు చేసిన వాళ్ళు అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి కుమారుని దేవాలయము ఇలువగా పెంచింది. ఒక తల్లి తన కుమారుని తీసుకుని వెళ్ళి దేవాలయంలోనే పెంచింది. అలా పెంచిన కారణాన్ని బట్టి 60-70 సంవత్సరాల యాజకుడితో దేవుడు మాట్లాడలేదు, కానీ బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడాడు. కొట్టా చెప్పట్లా? ఎలా పెంచింది? దేవాలయములో దైవజనుల దగ్గర, యాజకుడి దగ్గర, అయ్యా నా కుమారుడిని నాకు ఇమ్మంటే ఇచ్చావు, నా కుమారుని నీకు అప్పగిస్తున్నాను అని దేవాలయంలో విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతే ఆ బిడ్డ నిజంగా ఆ దేవాలయంలో ఆ ఏలయ పరిచర్య చేసినప్పుడు, ఆ దేవాలయం తుడిచి దాంట్లో యాజకత్వం చేసినప్పుడు 60-70 సంవత్సరాలు ఉండండి. ఆయనతో మాట్లాడలేదు. దేవుని స్వరం వచ్చి ఎవరితో మాట్లాడింది? సమూయేలుతో మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు? తాతయ్య నువ్వు నాతో మాట్లాడావా అని అడిగాడు. నేను నీతో మాట్లాడలేదు ఆయన అన్నాడు. మళ్ళీ మాట్లాడాడు. తాతయ్య మళ్ళీ మాట్లాడామని, నేను నీతో మాట్లాడలేదు అన్నాడు. అప్పుడు వెలిగింది ఎవరికే? ఏలియాకి. అయ్య బాబోయ్ బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. అయ్యా ఈ పట్లు మాట్లాడితే చిత్తగించము, నీ దాసుడు ఆలకించుతున్నాడని ఎట్టుకొచ్చి నాతో నువ్వు చెప్పు అని వేడుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరుగురు కలిసి నీ గర్భఫలమును నీ కుమారుడు యెహోవా కన్నులు సంవత్సరాలు మరి మొదలు సంవత్సరాలు కాచి కాపాడి దేవాది దేవుడిని మీరు విశ్వసించారు కాబట్టి మీరు అన్యుల నుంచి వచ్చారు. మిమ్మల్ని అనేక మంది మిమ్మల్ని ఎత్తుపొడుపు మాటలు పొడుతూ ఉంటారు. రాజు మాలో మతం ఏంటి? మతం ఇది అమ్మా, మతం అండి మార్గం. మీరు రాజులు అయి ఉండి మాలవుల మతంకి ఏంటి అని అంటే అన్ని మిమ్మల్ని ఎత్తుపడుతారు. ఎత్తుపడితే మేము మాలవులం కాదు, మేము రాజులకి రారాజులం అని చెప్పండి. మేము రాజులకి రారాజులం అని చెప్పండి. ఆయన నిన్ను గొప్పగా హెచ్చింపచేస్తాడు. నీకు తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వదిలింపచేస్తాడు. అమ్మగారిగా పాడారు. కూర్చుండుట ఏచుండుట బాగుగా ఎరిగియున్నావో, ఎరిగియున్నావో కూర్చువాడా రాజువాడా ఆవరించావో పరిశోధి చేసుకున్నావో
చరణం పాడండి, చివరి చరణం. ఏదయ్యా టైం లేకపోతే నేను ముగిస్తేస్తున్నానండి. దయతో ఇంకోసారి మాట్లాడుకుందాం. ప్రియదేవుని దేవుని బిడ్డలారా, అమ్మ మీరిద్దరూ జడివిక బెడవక మీ బిడ్డల్ని ఎలా పెంచాలో చెప్పానా? యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి చదవండి, నేను ముగిస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం మొదటి నుంచి. యూదు చేసే మందు యోబు అనే మనుషు యథార్థవంతుడును న్యాయం. అమ్మాయి రాజుగారు ఎలా ఉండాలి? యోబు ఎలా ఉన్నాడు? యథార్థంగాను న్యాయమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనమును మీ దగ్గర ఏమన్నా బ్యాడ్ ఏమైనా ఉన్నాయా? సిగరెట్లు, తాగుడు వ్యసనాలు ఇటువంటి ఏమైనా ఉన్నాయా? ఉంటే పారిపోలేండి. ఎటువంటి బేట్లు ఎప్పెట్టు మనలో దేవుని నమ్ముకున్నాక అటువంటి బేట్లు ఎప్పెట్టు మన గృహాల్లో ఉండకూడదు. ప్రియదేవుని దైవజనుడు యోబు ఎలా ఉన్నాడు? చదువమ్మా. యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలవాడై చెడుతనమును విసర్జించిన వాడు. 7 కుమారులను 3 కుమార్తెలు కలిగారు. 7,000 గొర్రెలను ఎంత చెప్పుకుంటే తెల్లారిపోద్ది. వారికి 10 మంది సంతానం. 10 మంది సంతానానికి అయితే ఆయన ఎప్పుడు లేచాడు? రేయి మొదటి జామునే లేగిచ్చి ఒక్కొక్క బిడ్డకి ఏం అర్పించాడు? జ్ఞానములు అర్పించారు. మీరిద్దరు హృదయగానములే లేచి మీ పిల్లల మీద తల మీద చేతుల నుంచి మీ ఇద్దరు ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు మీ బిడ్డలు ఎలా ఉంటారు? దీవించబడతారు. మీ ఇద్దరు ఏం చేయాలి? దెబ్బలాడుకోవాలా? మీ ఇద్దరు దెబ్బలాడుకుంటారా? దెబ్బలాడుకో. మీ పిల్లల కొరకు మీరు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రార్థన పద్ధతులు మార్చేస్తుంది. మీ భవిష్యత్తు అంతా కూడా మారిపోతుంది. ఒక తల్లికి 9 ఆడబిడ్డలు ఉన్నారు. ఎంతమంది అండి? 9 ఆడబిడ్డలు. ఆవిడ ఎవరి మీద ఆధారపడలేదు కానీ దేవుని మీద ఆధారపడింది. ఆ బిడ్డల్ని రేపు మొదటి జామున లేచి ఆ బిడ్డలకి 9 మీద తలల మీద చేతుల నుంచి బయటికి పంపింది. 9 బిడ్డలు వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. 9 కూడా ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. ప్రియాదేవిని దేవుని బిడ్డ నిన్నెందుకొంతాడు? నీ పన్నుల భారం యెహోవా మీదేమో ఇవన్నీ కూడా సఫలపరుస్తాడు. వ్యాధి, బాధ, మూలుగు, మరణం ఏది నీ గుడారు సమీపించకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. శ్రమ కాపాడుకోడు. కునికడి నిద్రపోకుండా
కంటికి రెప్పలాగా మనం పడుకుంటాం, కానీ మీరు ఏం అవ్వకుండా ఆయన మిమ్మల్ని మన ఇంటి చుట్టూ నిజంగా మొరపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటి చుట్టూ ఎవరు కాపలా కాస్తారు? దేవదూత వచ్చి కాస్తుంది. కబడ్దార్, నా బిడ్డలు తోలికెళ్ళావా మర్యాద ఉండదు, ఎలా ఇంటి చుట్టూ ఆవిడ కాపలా కాస్తుంది. ఆ సంగతి మన ఎవరికి తెలీదు. ప్రియ దేవుని రాజుగారు, మీ ఇద్దరి కళ దేవుని యందు భయభక్తులు కలిగి బిడ్డల పక్షంగా మీరు ప్రార్థన చేసినప్పుడు అన్నవలే నీ కుమారుడు దేవునితో మాట్లాడుక వారిగా మీరు ఆ బిడ్డని విద్య ఎందును, బుద్ధి ఎందును, మనుషుల దయందును, మానవుల దయందును వారి వద్దెళ్ళాలంటే మీరు ప్రార్థన జీవితంలో ఆ బిడ్డని పెంచాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. రెండు చేతులపై